Hello guys, welcome back to my channel Madhu Urmila Vlogs. టుడే ఈవినింగ్ స్టార్టెడ్ జర్నీ అంటుంది ఎప్పుడు ఈ అమ్మాయికి తిరగడమే పని అనుకుంటున్నారా? అలా అనుకోకండి. ఇంట్లో బోర్గా ఉందని అలా చిన్న ముసిరివాడ జంక్షన్కి వచ్చాను. ఇది జంక్షన్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇలా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇదంట ఒక 30 years అయిందంట. సో ఎవో కూడా అయ్యి ఉండొచ్చు. టెంపుల్ దగ్గరలో కొంతమంది బ్లైండ్స్ ఉంటారు. పాపం వాళ్ళు ఇప్పుడు ఇలా సాంగ్ పాడుతూ ఉంటారు. బ్లైండర్స్ అయినా చాలా బాగా పాడింది కదా. సో అలాంటి వాళ్ళకి మన తోచిన సహాయం మనం చేద్దాం. ఇది స్టార్టింగ్లో ఆర్చ్ ఉంటుంది, చాలా పెద్ద ఆర్చ్. ఈ లోపలికి వెళ్తే ఇక్కడ సంత జరుగుద్ది మాట. సో ఆ సంతలోకి నేను వచ్చేసానండి. మరి నాతో పాటు మీరు చూస్తారా? యాక్చువల్లీ సంతలు ఏంటి ఏదో పాతకాలంలో అనుకుంటున్నారా? నేను అలానే అనుకునేదాన్ని. నన్ను చాలామంది సంతకి వెళ్దాం రా అంటే సంత ఏట్రా బాబు అనుకునేదాన్ని. కానీ ఒక 2-3 టైమ్స్ వెళ్ళేసరికి ఇంకా నాకు అది అలవాటు అయిపోయింది అన్నమాట. ప్రతి వీక్ కంపల్సరీగా మిస్ కాకుండా వెళ్తాను. సో చూడండి, ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా సేల్ చేస్తారు. అసలు ఉన్నది అంటే ఇక్కడ దొరకందే ఉండదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మీరు కూడా ఒకసారి ఇక్కడికి సంతలోకి రండి. శుక్రవారం జరుగుతుంది, ఫ్రైడే చాలా పెద్దగా ఒక పండగలా జరుగుద్ది అన్నమాట ఇక్కడ. సో ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అయితే కంపల్సరీగా వెళ్తారు. ఎవరైనా రావాలనుకుంటే మీరు కూడా రండి. ఈయన దగ్గర స్పైసెస్ ఉంటాయి చాలా తక్కువ, అంటే 10 రూపీస్కి రోజులు ఏ రావు, బట్ 10 రూపీస్కి అన్నీ ఇస్తారు. పక్కన పానీపూరి ఉంటే మేము పానీపూరి కూడా టేస్ట్ చేసాం. మా పాపం తినాలి. చూడండి రాషాలు వేస్తాను. ఇప్పుడు చాక్లెట్ కావాలి. సో అది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇలా వే మొత్తం అన్నీ ఉంటూనే ఉంటాయి. మా పాపకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ నాలాగా. చూసారా, ఇవన్నీ పూజ ఐటమ్స్ అన్నమాట. పూజకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం దొరికేస్తుంది. అలాగే కొబ్బరికాయలు, పువ్వులు, ఎన్ని రకాల పువ్వులు. కొబ్బరికాయల్లో చిన్న నుంచి పెద్ద వరకు, అంటే 30 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటాయి. ఇవి జ్యువెలరీ చూడండి ఎంత బాగుందో. జ్యువెలరీ, బ్యాండ్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, ఆఖరికి మంగళసూత్రాలు కూడా దొరికేస్తాయి ఇక్కడ. బ్యాంగిల్స్ కూడా బాగుంటాయి. నేను అంటే ఏం కొనేదాన్ని కాదు, కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఒక 2000 అయినా నేను వీక్లీ ఒక్కసారైనా 2000 అవ్వకూడదు అనమాట. అట్లా ఉంటాయి ఇక్కడ. చూడండి, కాయగూరలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. ఈ అంకుల్ దగ్గర ఈ ఉయ్యాల ఉందని చూపించారు. ఏదో పెద్ద తీసుకున్న దానిలాగా నేను ఏదో అన్నీ చూపించేస్తారని, కాకపోతే అన్నీ చూసేసి మళ్ళీ ఆయనకే ఇచ్చేసి వెళ్ళిపోయారు అన్నమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా జ్యువెలరీ, చాలా షాప్స్ ఉంటాయి. బట్టలు కూడా ఉంటాయి ఇక్కడ. డ్రెస్సెస్ చూడండి, 250-300 అంతే. చాలా కలెక్షన్ ఉంది కదా, బాగుంది కలెక్షన్. చాలామంది కొనుక్కుంటున్నారు. అంటే మనకి తక్కువ కాస్ట్లో, తక్కువ బడ్జెట్లో కావాలంటే కంపల్సరీగా ఇక్కడికి రావచ్చు. మనం చక్కగా కొనుక్కోవచ్చు. నైస్ కలెక్షన్. ఇంకా అబ్బాయిలకు కూడా అన్నీ దొరికేస్తాయి, నిక్కర్లు, ప్యాంట్లు. చూసారా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. కావాలైతే వచ్చాను. ఈ మా అమ్మ 150 అంటుంది చూడండి నైటీలో. ఏదో చెప్తుంది 100 అంటుంది, మళ్ళీ 100కి ఇస్తుంది అంట. నాకు వద్దనే సరి పెట్టేశాను. ఇవి పూజ సామాన్లు ప్రతి ఒక్కటి ఉంటాయండి. పూజ స్టోర్లో కూడా ఎన్ని ఉంటాయో ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయి. సో అందరు కూడా ఎందుకు తీస్తున్నారు అసలు ఏంటి అని అడుగుతున్నారు అన్నమాట. యూట్యూబ్లో మీరు కనిపిస్తారంటే సపోర్ట్ చేశారు. ఈ అంకుల్ దగ్గర ఏదైనా 10 రూపాయలే. ప్రతి ఒక్క ప్యాకెట్ 10 రూపీస్. చూడండి బాగున్నాయి. ఏం కొనుక్కోవాలన్నా ఓన్లీ 10 రూపాయలు మాత్రమే. ఈ దగ్గర బిర్యానీ ఐటమ్స్, చాక్లెట్స్, ఇంకా పప్పులు, ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నాయి దగ్గర. అంకుల్ ఒకసారి హాయ్ చెప్పాను. మరి మీరు ఏదైనా 10 రూపీస్ పంపుతున్నారు. గ్రేట్ అసలు. బామ్మగారు చూడండి, నిమ్మకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్, 10-20 అలా. కాయగూరలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆంటీ చెప్తారు చాలా బాగున్నాయి తీసుకొని. అలాగే మనం పెద్ద పెద్ద స్టోర్లో కొంటాము, జ్యువెలరీ షాపుల్లో కొంటాం. చూడండి ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయో ఇక్కడ. బాగున్నాయి కదా.
అంటే మనకు తక్కువ కాస్ట్లో ఏమైనా కావాలంటే కంపల్సరీగా ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇవైతే ఏదైనా 10 రూపీసే. సేమ్ ఇవి 10 రూపాయలే. ఈయన దగ్గర కూడా 10 రూపీసే. నేనైతే పూజకి కావాల్సినవి కొన్ని స్టిక్కర్స్, అంటే మనం ముగ్గులు బదులు అవి అంటించుకోవడానికి స్టిక్కర్స్ తీసుకున్నాను. చూడండి ఫొటోస్ అన్నీ ఎంత బాగున్నాయో. ఇవి మీకు తెలుసు కదా, రంగోలీ మ్యాట్. దాని మీద మనం పిండేస్తే ముగ్గు పిండి అలా అచ్చులా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి కొంచెం ఫాస్ట్గా అయ్యే పనులు. కొంచెం ముందుకు వస్తే మా పాపకు కావాల్సినవి, అంటే పిల్లలకు కావాల్సినవన్నీ ఉన్నాయి. విత్ జ్యువెలరీ. మా పాప ఊరుకుంటుందా, కొనమని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ నాతో షాపింగ్ చేయిస్తుంది చూడండి. బ్యాంగిల్స్ బాగున్నాయి కదా, ఇవి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాయి కదా, ఆ బ్యాంగిల్స్. ఇవైతే 30 ఉంటుంది. చూసారా సంత ఎంత బిజీగా ఉందో. ఈ స్నాక్స్ వాళ్ళు ఓన్గా తయారు చేసుకున్నవి, ఇంట్లో చేసి ఇక్కడ తెచ్చి అమ్ముతారు. ఇంకా చీపుర్లు, మన ఇల్లు క్లీన్ చేసుకోవడానికి చీపుర్లు కూడా కాస్ట్ బాగానే ఉంటుందండి, చాలా తక్కువ కాస్ట్లోనే ఇచ్చేస్తారు. ఇవి కూడా పూజా సామాన్. ఆ అబ్బాయి ఎలా చూస్తున్నాడు, కొంచెం అబ్బాయికి తెలుసు కదా యూట్యూబ్ కోసం, అందుకే ఏమల్లా. ఇవన్నీ మన అమ్మలు వేసుకున్న బ్యాంగిల్స్. ఇవి ఏదైనా 10 రూపీస్ మాత్రమే. ఇదే మీ సువర్ణ అవకాశం, ఏదైనా 10 రూపాయలు మాత్రం అంటున్నారు వాళ్ళు. అదే చూసారా, అన్నీ 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. ఇంకా పక్కకి వెళ్తే చెప్పులు ఉంటాయి చూడండి, పిల్లలకి పెద్దవాళ్ళకి డైలీ యూస్కి. అంటే ఒక 6 months బేబీ నుంచి పెద్దవాళ్ళ ముసలివారి వరకు ఉంటాయన్నమాట. ఇవన్నీ మట్టి ప్రమిదలు, మన పూజకు కావాల్సిన సామాన్లు, ఇంకా ముగ్గులు, ముగ్గు పిండిలు, ఇవన్నీ పూజా ఐటమ్స్, దీపావళికి యూజ్ చేస్తారు కదా, అలాంటివి బాగున్నాయి కదా. నాకు చాలా ఇష్టం, ఎక్కువగా ఈ మట్టి వీటిని చాలా ఇష్టపడతాను. సో అందుకని నేను కూడా కొన్ని కొనుక్కున్నాను. నేను ప్రతి వీక్ కొంటాను అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి వంటకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. కత్తిపీటలు చూసారా, ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నేను, అంకుల్ దగ్గర మళ్ళీ దొరుకుతున్నాయి అన్నీ. ఇంకా పాతవి కొత్తవని కాదు, అన్నీ ఉంటాయండి. ఇవి పిల్లల సామాన్లు, పిల్లలు వంట సామాన్లు అన్నమాట. మా పొట్టుతుంది కదా, కావాలని ఏడుస్తుంది. ఆఖరికి ఏమనుకుందో వద్దు అనగానే వెళ్ళిపోయింది. ఈ చిన్న ముసిరి వాళ్ళు గోదావరి స్వీట్స్ అని చాలా ఫేమస్. ఇక్కడ ఒక ముగ్గురు ఉన్నారు చూడండి వాళ్ళని. మీకు ఏమైనా అనిపిస్తుంది అలా చూసి? ఓకే, ఇక్కడైతే ఏంజల్ క్లిప్స్ ఉన్నాయి. అవి కూడా మేము కొంచెం ఏదో పాప నిండి పెట్టుకొని కొంచెం ఏదో అలా వేషాలు వేసి మళ్ళీ ఆయనకి ఇచ్చేసాము. ఆ అంకుల్ ఫీలింగ్ ఏదో అనుకున్నాను కానీ ఏమనలేదు, సైలెంట్గా ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇవన్నీ చూసారా, కొత్తిమీర, కరివేపాకు, అంటే ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మా చిన్నప్పుడు ఏమో అంటారు అంకుల్, ఏదైనా ఉంటారు ఆరెంజ్ మీద. ఓకే తీసుకున్నాం. బామ్మ చాలా బిజీగా ఉంది. ఇవి దగ్గర పసుపు కారం ఎప్పటికప్పుడు చేస్తారు. అలాగే పిండి వడియాలు, తెల్ల వడియాలు అంటారు కదా, అవి కూడా బాగుంటాయి. కొంచెం ముందుకు వస్తే సమోసాలు, స్నాక్స్ వేస్తున్నారు. సమోసాలు వేసే నూనె చూసారు ఎంత తెల్లగా ఉందో, అందుకే కొనుక్కోలేదు. ఇక్కడ జున్ను ఇవన్నీ అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా అంటే రియల్వి కాదు, పిండితో ఏవో చేస్తారనుకుంటా. సో చూసారా, అట్నుంచి ఇంకా మేము రైట్ సైడ్ వెళ్ళిపోయాము. ఇలా వస్తే హడావిడిగా బోల్డ్ మంది ఉంటారండి బాబు. ఒక పండుగలో కూడా ఎంతమంది ఉంటారో లేదు తెలియదు కానీ అంతమంది ఉంటారు. ప్రతి వీక్ కూడా ఇలానే ఉంటుంది. దేవరపల్లి అంటారు, ఫ్రెష్గా ఉన్నాయి కాయగూరలు. పాపం అంకులు బూరలు ఎవరితో కొనుక్కుంటారా అని చూస్తున్నాడు. ఆ బూరలు ఎవరు కొనరు. ఇవేమో పాప్కార్న్ చూడండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి ఇచ్చేస్తారు. చాలా బాగుంటాయి ఇవి కూడా వేడిగా. చూసారా, గోల్డ్ సామాన్లు అన్నీ దొరికేస్తాయి. గోల్డ్ కాదులేండి, గోల్డ్ కోటింగ్తో ఉన్న ఇయర్ రింగ్స్ తక్కువ కాస్ట్లో ఉంటాయి కానీ బాగుంటాయి, పర్లేదు. ఇవన్నీ కీ చైన్స్లో ఎన్ని డిజైన్స్ ఉంటాయో చూసారా.
నేనైతే కొన్ని తీసుకున్నాను మా పాపకి నాకు. బాగున్నాయి కదా క్లిప్స్ అని. ఇంకా పువ్వులు, ఉసిరికాయలు, చూసారా ఐటమ్స్ అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. బాగున్నాయి కదా, పల్లెటూరులో దొరుకుతాయి ఇలాంటివన్నీ. మన దగ్గర ఫ్రెష్గా సంతలో తీసుకొచ్చి అమ్మేస్తారు అన్నమాట. చక్కగా కొనుక్కోవచ్చు. చెప్పాను కదా, కాస్ట్ కూడా ఎక్కువగా ఉండవు, మనకి కావాల్సిన ధరల్లో ఉంటాయి. కొంచెం మనం అడిగితే కనుక కొంచెం తగ్గించే ఇస్తారు. అలా హ్యాపీగా వెళ్తుంటే మా అక్కలు కనిపించారు. వాళ్ళతో ఏదో ఊసులాడుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. చూసారా కాయగూరలు ఎంత బాగున్నాయో. ఈ పిల్ల మాత్రం తెగ సిగ్గుపడిపోతుందిరా బాబు. పచ్చిమిరకాయలు పచ్చడి చేసుకోవచ్చు. ఇవన్నీ బ్యాంగిల్స్, పిల్లలవి పెద్దవాళ్ళవి బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి. మా అమ్మ ఏటో తడతలు అడిగేస్తుంది. నైటీలు యూట్యూబ్ ఛానల్ ఇవి 10 రూపీసే. ఏవైనా అవి కూడా 10 రూపీసే. బాగుంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నేను తీసుకున్నాను ఇవి కూడా. ఇవి శివలింగాలు, స్ఫటిక శివలింగాలు కూడా దొరుకుతాయి. రిషి రిషి అంట. హలో నవ్వుతారు. బాగుంది, స్మైల్ బాగుంది. ఇవన్నీ 5 రూపీస్. ఏదైనా 5 రూపాయలు మాత్రమే. ఏదైనా 5 రూపాయలు మాత్రమే అనుకొని ఆ అంకుల్ అన్నీ అమ్మేస్తున్నారు. వీళ్ళు చూడండి, ఇలా వెళ్తుంటే పువ్వులు, పళ్ళు, కాయలు. యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నాను వద్దు. నేను అలా హైదరాబాద్లో కుమారి ఆంటీలోకి వెళ్ళిపోయి ఫేమస్ అయిపోతున్నాం. కుమారి ఆంటీలోకి ఫేమస్ అయిపోతున్నాం. ఇప్పుడు మోడీ వాళ్ళు వచ్చేప్పుడు మా ఇంటికి. అంతా ప్లాస్టిక్. 20 years 20 సంవత్సరాలు బట్టి చీరే బిజినెస్. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిని చూసారా. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్, కొత్తగా కట్టారు. అక్కడికి వెళ్ళి మా పాప తెగ భక్తి ఎక్కువ కదా, అలాగా దండం పెట్టుకుని వచ్చేస్తుంది. ఆ టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇదంతా కూడా ఒక మార్కెట్లా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ కూడా ప్రతిదీ దొరికేస్తాయి. ఈయనేమో నేను ఇప్పుడు డైలీ పూజకి కావాల్సిన సామాన్లను ఇక్కడే కొనుక్కుంటాను. సో నాకు శుక్రవారం సంతలో షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ కూడా రెడీగా ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఇంకా పనులన్నీ చేసేసుకొని తినేసి పడుకోవాలన్నమాట. అందుకని ఇంకా రెడీ స్టార్ట్ అయిపోయాం. సో ఎలా ఉంది వీడియో, బాగుందా? ఇంకోటి, ఈ ఆర్చ్ దగ్గర అంట చింతకాయల రవి మూవీ ఏదో షార్ట్ చేశారంట. మీరు కూడా ఒకసారి చూడండి, ఓకేనా? ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.